ఈ అన్న చెల్లెళ్ళు ఇద్దరూ కూర్చుని ఉన్నారు. అప్పుడే ఒక బాబా వచ్చి, ఏదైనా ఇవ్వండి, దేవుడు మీకు మంచి చేస్తాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, బాబా, ఇప్పుడేమీ ఇచ్చే స్థితిలో మేము లేము అని అంటాడు. అప్పుడు అమ్మాయి, మీకు ఏమి కావాలి అని అడుగుతుంది. 3 రోజులుగా ఆకలితో ఉన్నాను, ఏదైనా తినడానికి పెట్టండి అని అంటాడు. అప్పుడు ఆమె బాబాని తీసుకుని పక్కన ఉన్న షాపు దగ్గరికి వెళ్ళి, అయ్యా, బాబా ఏమి అడుగుతున్నారో అది ఇవ్వండి అని అంటుంది. బాబా తినడానికి కొన్ని వస్తువులు తీసుకుని కూర్చుని తినడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి, ఎంత అయ్యింది అని అడుగుతుంది. 400 రూపాయలు అయ్యింది అని అంటాడు. అప్పుడు ఆమె తీసిచ్చేస్తుంది. ఇక ఆమె దగ్గర కేవలం 50 రూపాయలు మాత్రమే మిగిలి ఉంటాయి. అప్పుడు అబ్బాయి బాబాతో, సరే బాబాజీ, మేము వెళ్తాము అని అంటాడు. అప్పుడు బాబా, పిల్లలు బాబాకి ఏమీ దానం చేయరా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి, ఇదిగో బాబా, నా దగ్గర ఉన్నదింతే అంటూ ఆ 50 రూపాయలు కూడా ఇచ్చేసి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు బాబా, అమ్మా, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళు, నీ జోలి పట్టు అని అంటాడు. ఆమె తన జోలిని పట్టుకోగానే ఆ కమండలంలో నుండి చాలా డబ్బు పడుతుంది. వెళ్ళు అమ్మా, నీకు మంచి జరుగుతుంది, నీకు ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి అని అంటాడు. అప్పుడు అమ్మాయి, బాబా, ఇంత డబ్బు నాకెందుకిస్తున్నారు అని అడుగుతుంది. బాబా ఏమి చెప్పారో వినడానికి ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు బాబా, మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, డబ్బుల ఇబ్బంది ఉంది, అయినా కూడా నువ్వు నాకు భోజనం పెట్టావు, నేను నీకు ఒక పరీక్ష పెట్టాను, అందులో నువ్వు పాస్ అయ్యావు అని అంటాడు.